కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని సీతారాంపురం గ్రామంలో డిఆర్ఎస్ మెగా క్రికెట్ టోర్నమెంట్ టేకుమూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. టోర్నమెంట్ కి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా గత 4 రోజులుగా జరుగుతున్న డిఆర్ఎస్ మెగా క్రికెట్ టోర్నమెంట్ లో 36 జట్లు పాల్గొనగా ఫైనల్ పోటీలో గాడిమొగ కోరంగి జట్లు ఉత్సాహంగా తలపడ్డాయి. టోర్నీ విన్నర్ గా కోరంగి జట్టు, రన్నర్ గా గాడిమొగ జట్టు నిలిచాయి. 3వ స్థానాన్ని సీతారాంపురం జట్టు, 4వ స్థానాన్ని తాళరేవు జట్టు కైవసం చేసుకున్నాయి. టోర్నీలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. మరి గత 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ డిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ సోదరుడు మన టేకుమూడి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులు అందరూ కలిపి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా అందరికీ శుభాశీస్సులు. మరి సుదీర్ఘకాలం ఈ తాళరేవు నియోజకవర్గాన్ని పరిపాలించిన మన పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు చెల్లి వివేకానంద గారికి, పెద్దలు గుత్తుల సాయి గారికి, మన బూర్బాబు గారికి, మన జయలక్ష్మి గారికి, రామలక్ష్మి గారికి, మన సూర్యనారాయణ గారికి, టేకుమూడి లక్ష్మణరావు గారికి, అదేవిధంగా త్రిమూర్తులు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఈ కార్యక్రమం ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన మరి 32 టీమ్స్ లో వచ్చిన యువకులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ తో పాటు ప్రధానంగా ప్రతి మనిషికి కూడా వ్యాయామం అవసరం. వ్యాయామం కావాలంటే స్పోర్ట్స్ లో పాల్గొవాలి. మరి మనందరం ఇండియా అంతా కూడా ఎక్కువగా చూసి ఆస్వాదించేది క్రికెట్ తొందరలో మరి 2020 మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు కూడా తొందరలో స్టార్ట్ అవుతాయి. అందరూ ఎక్కువగా చూసేది మనం క్రికెట్ నే లైక్ చేస్తాం కాబట్టి అటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా మరి మ్యాచ్ కూడా బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పి మన పెద్ద చిక్కాల రామచంద్రరావు, ఏదైతే పండు వెంకన్న వాళ్ళు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఆడి ఈ రోజు కోరంగి టీం కి విజయం సాధించారని చెప్పారు. నేను చూసే అవకాశం నాకు లేకపోయింది. ఇక్కడ ఉదయం నుంచి అనే కార్యక్రమాల్లో తిరగడం వల్ల మధ్యాహ్నం నాకు 2 గంటలకి రావాలని చెప్పి లక్ష్మణరావు గారు ఆర్డర్ చేశారు, కానీ రావడానికి వీలవ్వలేదు. మ్యాచ్ అయిన తర్వాత రాగలిగాం కాబట్టి బ్రహ్మాండంగా మీరు అందరూ 32 టీములు కూడా పెర్ఫార్మెన్స్ తో రన్నర్స్ విన్నర్స్ అన్నది అది పేరు బట్టి వెళ్ళిపోతుంది. మరి మీరందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మరి యువత అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం. మరి అదే కాకుండా మరి నేనే చిన్నపిల్లలందరికీ కూడా మరి స్పోర్ట్స్ పెట్టి వాళ్ళకి కూడా ప్రైజ్ ఇవ్వడం, అదేవిధంగా మరి ఎస్ఆర్ మొబైల్స్ ద్వారా కూడా మరి లక్కీ టిప్ ద్వారా హెల్మెట్లు కూడా, ఎందుకంటే హెల్మెట్ కూడా చాలా ప్రధానమైనది కాబట్టి హెల్మెట్ కూడా ఈరోజు ఇవ్వటం చాలా సంతోషం. అదేవిధంగా ఎటువంటి స్పోర్ట్స్ మరిన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తాళరేవు మండలంలో కూడా అత్యధికంగా ఈ స్పోర్ట్స్ లో అందరూ కూడా పాల్గొనడం ఎక్కువ జరుగుతుంది. అన్ని గ్రామాల నుంచి కూడా బ్రహ్మాండమైన మరి ఆట తీరు అందరిలోనే కూడా ఉంటుంది. కాబట్టి మనం కూడా స్టేడియంస్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం కూడా చేయాలని చెప్పి ప్రతిపాదన పెట్టి లాస్ట్ టైం మనం ముమ్మడివరం హెడ్ క్వార్టర్ లో ఒక స్టేడియం శాంక్షన్ చేశాం. కాకపోతే గత ప్రభుత్వంలో దాన్ని నిర్విరామం చేశారు. మళ్ళీ తప్పనిసరిగా మనకి స్టేడియంస్ అవసరం కాబట్టి ప్రతి మండలంలో ఒక మంచి స్టేడియం కూడా, మినీ స్టేడియంస్ లో మనం పెట్టుకుని అన్ని స్పోర్ట్స్ ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మరి పెద్దలు చిక్కాల రామచంద్రరావు చెప్పినట్టుగా దాన్ని 100% కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ మరి ఈరోజు విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ దీంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. పెద్దలు చిక్కాల రామచంద్రరావు, మాజీ చెల్లి వివేకానంద గారు, గుత్తుల సాయి గారు, టేకుమూడి లక్ష్మణరావు, మరి ఎన్డీఏ నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఏదైతే విద్య ఉందో విద్యతో పాటు క్రీడలు కూడా ఉండాలనే ఉద్దేశంతో మరి క్రికెట్ టోర్నమెంట్ నా బర్త్డే రోజున పెట్టాలని చెప్పి ఉద్దేశం. ఆ రోజు నేను ఊర్లో లేకపోవడం వల్ల మరి ఈరోజు పెట్టి మంచి వైభవంగా ఈరోజు ముగించుకోవడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్ ద్వారా మన యొక్క వారి ప్రతిభను తీసి మన రాష్ట్ర వ్యాప్తంగా మన దేశంలోనూ కూడా మరింత ముందుకే మనకు యువకులందరూ వెళ్ళాలని ప్రోత్సహించిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని ఈ స్పోర్ట్స్కి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా
మరి స్వాప్ చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో స్టేడియంస్ పెట్టి, ప్రతి మండలంలో కూడా మినీ స్టేడియంస్ పెట్టి ఈ అన్ని రకాలుగా స్పోర్ట్స్ అన్నీ కూడా మన పిల్లల నుంచి ఒక స్పోర్ట్స్ని బయటకు తీసుకొచ్చి మరి దేశవ్యాప్తంగా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహించి మరి ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్, అదేవిధంగా బాస్కెట్ బాల్స్ కానీ గతంలో బాస్కెట్ బాల్ కూడా పెట్టాం. అన్ని స్పోర్ట్స్ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా మరి ఈ కార్యక్రమం ముగించి అందరూ కూడా విజేతలు కానీ మరి రన్నర్స్ కానీ అందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి మరి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి ఈ ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఫోర్త్ ప్లేస్ గా వచ్చినటువంటి తాళ టీము కెప్టెన్ సభ్యుల్ని కూడా రావాల్సిన కోర్టులో గౌరవశ్రీ చెల్లి వివేకానంద గారిని, గంగసూర్య గారు అందరు టీం అందరూ కూడా మెడల్స్ కూడా ఇవ్వాల్సి ఉంది. కాబట్టి బాబు టీం ఫోర్త్ ప్లేస్ రావాలమ్మా. మరియు మెమెంటో కప్ ఇవ్వడం జరిగింది. అందరికి ఇండివిజువల్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ప్లేస్ సీతారాంపురం టీం రావాలండి. థర్డ్ ప్లేస్ వాళ్ళు కొంచెం పక్క పెట్టండి. వాళ్ళందరికీ ఇండివిజువల్ మెడల్స్. సెకండ్ ప్లేస్ గాలిబా. అలాగే బెస్ట్ బౌలర్ గాలిబా గణేష్. గాలిబా టీం రెడీగా ఉన్నారండి. వాళ్ళకి 15,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ మరియు ఈనాటి టోర్నమెంట్ విజేత బౌలింగ్ టీం వారిని అక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ అందరికీ టీం